జర్మనీలో స్విట్జర్లాండ్ లాగా ఉండే ప్లేసెస్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఫుసన్ ట్రిప్లో నేను చూసిన ఈ 2 ప్లేసెస్ అయితే లిటరలీ మైండ్ బ్లోయింగ్, లాక్ ఫాల్ అండ్ ఫోర్గెన్సీ. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఫుసన్ ట్రిప్ ఎపిసోడ్ 2 స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా కెంప్టన్ సిటీ నుంచి ఫుసన్కి స్టార్ట్ అయిపోయాము. 2 hours జర్నీ అనమాట. ఈ ట్రైన్ జర్నీ అస్సలు బోర్ కొట్టదు, ఎందుకంటే వ్యూస్ అంత బాగుంటాయి. విలేజెస్ కానీ, గ్రీన్ ఫీల్డ్స్ కానీ, మౌంటైన్స్ కానీ, ప్రతి సీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే కొన్ని ప్లేసెస్ చూస్తే స్విట్జర్లాండ్లో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. మేము ఫుసన్ రీచ్ అయిపోయాక ఫస్ట్ వాటర్ ఫాల్స్ చూద్దామని వచ్చేసాము. ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసరికి లిష్ ఓర్ లేక్ ఫాల్. ఈ జర్మన్ వర్డ్స్ అనేవి చాలా కష్టంగా ఉంటాయి. సో నేను జర్మనీ వచ్చాక సెకండ్ టైం అనమాట వాటర్ ఫాల్ని విజిట్ చేయడము. ఈ వాటర్ ఫాల్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే మాత్రం అద్దరిపోయింది. అసలు నాకైతే అక్కడ నుంచి రావాలనిపించలేదు. నాకైతే కెమెరాలో చూసేదానికంటే రియల్గా ఆ ప్లేస్లో ఉండి చూస్తే అదొక డిఫరెంట్ ఫీలింగ్ కదా. మీకు కూడా సేమ్ అలాగే అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి. సో మీకు ఎలా అనిపించింది ఈ వాటర్ ఫాల్? ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పిన, ఇది న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ ఫాల్ కాదు. ఆ వాటర్ ఫాల్ స్టెప్స్ ఉన్నాయి కదా, మ్యాన్ మేడ్. ఎందుకంటే ఫ్లడ్ కంట్రోల్ కోసం అండ్ వాటర్ ఫ్లో కంట్రోల్ కోసం చేశారు. సో ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్ వ్యూ చూడడానికి స్టార్ట్ అయిపోయాము. నాకు ఈ మూమెంట్ అయితే చాలా క్యూట్గా అనిపించింది, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్. మన ఈ వెళ్ళే దారిలో ఏంటంటే స్మాల్ అడ్వెంచర్స్ ఉంటాయి చిన్నపిల్లలకి కొంచెం ఆడుకుంటానికి అండ్ ఎంగేజింగ్గా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అనమాట, ఆగస్ట్లో. మీరు చూసారంటే చాలా మంది కిడ్స్ ఉంటారు ఆన్ ద వే లో. సో మేము ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ చూడడానికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి లాంగ్ వ్యూ అనమాట. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం అని చెప్పి వాక్ చేస్తున్నాము. సో చాలా మంది విజిటర్స్ ఉంటారు, సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని తీసుకొని చాలా బాగా వస్తారు అందరూ. మీరు అబ్జర్వ్ చేస్తారంటే వాటర్ కూడా బ్లూ కలర్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇంకా ఈ ప్లేస్లో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి సిటీ చూడడానికి వెళ్ళాము. బట్ నాకైతే ఈ బిల్డింగ్స్ అవన్నీ చూడడం కన్నా నేచర్ ప్లేస్లోనే ఎక్కువసేపు ఉండడం ఇష్టము. బట్ సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కదా అని చెప్పి కొంచెంసేపు చూడడానికి వచ్చాము. ప్రతి సిటీ చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఏ సిటీకి వెళ్ళినా మీరు సేమ్ ఒకేలా ఫీల్ అవుతారు. చాలా బాగుంటాయి సిటీస్ కూడా. సో నాలాగా ఎవరైనా నేచర్ లవర్స్ చూస్తుంటే మాత్రం ఈ సిటీ చూపిస్తున్నానని బోరింగ్గా ఫీల్ అవ్వద్దు. అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకో బ్యూటిఫుల్ వ్యూ ఉంది. అన్నట్టు అడగడం మర్చిపోయాను మీ అందరినీ, నేను వేసుకున్న ఫ్రాక్ ఎలా ఉంది, చాలా ఇష్టంగా తీసుకున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో వెల్కమ్ టు ఇంకా బ్యూటిఫుల్ లేక్ ఫోర్గెన్సీ. మీరు ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, వాటర్ అనేవి బ్లూ కలర్లోనే ఉన్నాయి. అండ్ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. అండ్ చాలా మంది స్విమ్మింగ్కి వచ్చారు ఫ్యామిలీస్తో పాటు, పిల్లలు అండ్ పేరెంట్స్. జర్మనీలో ఉండి మీరు ఈ ఫుసన్ సిటీని విజిట్ చేయాలని ప్లాన్ చేసుకుంటే స్విమ్మింగ్ వస్తే మాత్రం మీకు స్విమ్మింగ్ సంబంధించిన అన్ని ప్యాక్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, మంచిగా స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. ఇది చూస్తే భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ బోట్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. ఆ చిన్న బాబు అనుకుంటా నాకు తెలిసి ఆ డ్రమ్స్ ప్లే చేస్తున్నాడు. చాలా బాగుంది వినటానికి. లొకేషన్స్ చూస్తుంటే లేక్, మౌంటైన్స్, బ్లూ స్కై అన్నీ కలిసి ఒక పెయింటింగ్లా ఉన్నాయి. సో మీరు కూడా మ్యూజిక్తో ఎంజాయ్ చేసేయండి వ్యూస్ని. సో ఫైనలీ ఎపిసోడ్ 2 కంప్లీట్ అయిపోయింది. వెయిట్ ఫర్ ఎపిసోడ్ 3, నోయిస్వాన్స్టెయిన్ క్యాసెల్. అంటే మన భాషలో చెప్పాలంటే రాజుగారి కోట అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.